దారిలో నడుస్తూ వెళుతుంటే మీకో రూ. 10 కాగితం కనిపించిందనుకోండి. ఏం చేస్తారు? ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇది మీదేనా అని అడుగుతారు. అంతేనా? అదే రూ. 100 నోటు కనిపిస్తే అడగడానికి కాస్త సందేహించి జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తారు. అదే 500 కాగితం అయితే ఇక మరో ఆలోచన ఉంటుందా? దొరికిందే తడవుగా కైవసం చేసుకుంటారు. ఇందులో ఎవరిని తప్పుపడడానికి ఏం లేదు. ఎందుకంటే అది సహజ మానవ నైజం. కరెన్సీ నోటు విలువ పెరిగే కొద్దీ మనిషిలో నైతిక విలువలు అంతగా పడిపోతూ ఉంటాయి. అయితే 100,000 కాదు, ఏకంగా 20 లక్షల విలువైన బంగారం కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? చడి చప్పుడు లేకుండా బ్యాగ్ సర్దుకుని తెలిసిన నగల షాపుకో మార్వాడి దగ్గరకు వెళ్ళి నగదులోకి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సామాన్య వ్యక్తి మాత్రం అలా చేయలేదు. లక్షల విలువైన బంగారం దొరికిన పరుల సొమ్ము పాము వంటిదని భావించి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. ఏడిద గ్రామం సీతానగరానికి చెందినటువంటి పేరిచెర్ల శ్రీలేఖ అనే మహిళ మే 24న కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో శుభకార్యానికి వెళుతున్నారు. సుమారు 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న నగల బ్యాగ్ దారిలో పడిపోయింది. ఈ నగల బ్యాగ్ పడిపోవడంతో ఆ కుటుంబం కంగారు పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ బ్యాగ్ అదే గ్రామానికి చెందిన నామాల లక్ష్మణ్ అనే వ్యక్తికి దొరికింది. బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన లక్ష్మణ్ అందులో ఉన్న కిలోల కొద్దీ బంగారాన్ని చూసి షాక్ తిన్నాడు. కానీ అతని మనసు ఏమాత్రం చెలించలేదు. వాటిని పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే యజమానులకు ఎలా అందజేయాలో తెలియక నేరుగా పోలీసులను ఆశ్రయించి నగల బ్యాగ్ తన వద్ద సురక్షితంగా ఉందని తెలిపాడు. శుక్రవారం రోజు లక్ష్మణ్ ఆ నగల బ్యాగ్ను పోలీసులకు అప్పగించాడు. మండపేట గ్రామీణ సిఐ ఎస్ఐల బ్యాగ్లోని ఆధార్ కార్డు సాయంతో శ్రీలేఖ కుటుంబానికి సమాచారం అందించారు. పోయిందనుకున్న 20 లక్షల బంగారం తిరిగి దొరకడంతో శ్రీలేఖ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసుల సమక్షంలో లక్ష్మణ్ చేతుల మీదుగానే ఆ నగల బ్యాగ్ను బాధితురాలికి అందజేశారు. ఈ కాలంలో కూడా ఇంతటి నిజాయితీని ప్రదర్శించి నలుగురికి ఆదర్శంగా నిలిచిన నామాల లక్ష్మణ్ను పోలీసులు స్థానికులు శాలువా కప్పి ఘనంగా అభినందించారు. శ్రీలేఖ కుటుంబ సభ్యులు లక్ష్మణ్కు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.